హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీ ఎనర్జీస్ కూడా మీరు చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకు కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీరు క్లియర్గా తెలుసుకోవాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండు ఉంటాయి. సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు, అది మెయిల్ అయినా కూడా చేయొచ్చు, మీ ఇష్టమే. ఇంకా ఈ రోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, యూనివర్స్ ఇప్పుడు మీకు ఇచ్చిన గిఫ్ట్ ఆర్ గిఫ్ట్స్ ఏంటి? సో ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. టైం టు టైం మనుషులకి ఏంటంటే ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉంటుందండి. అంటే వాళ్ళు ఏదైతే లీస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారో అదే జరుగుతూ ఉంటుంది. సో అంటే చాలా మంది ఏమనుకుంటారంటే యూనివర్స్ ఎప్పుడు పరీక్షిస్తూనే ఉంటుంది, ఏవో ఒక సిచ్యువేషన్స్ పెడుతూనే ఉంటుంది. బట్ మనం ఏంటంటే కొంచెం కూడా హ్యాపీగా ఉండట్లేదు అని ఇలా అంటే నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్స్ అనేవి ఆ రకంగా వాళ్ళు ఆలోచించేలా చేస్తూ ఉంటాయి. బట్ యూనివర్స్ ఏంటంటే మనుషులకి గిఫ్ట్స్ కూడా ఇస్తుందండి, రియల్ బ్లెస్సింగ్స్ అని చెప్పొచ్చు. బట్ అదేంటంటే చాలా తక్కువ మంది తెలుసుకుంటారు. సో యూనివర్స్ మరి ఈ పాయింట్ లో మీకు ఇచ్చిన గిఫ్ట్స్ ఏంటి, సో మీరేం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అనేది అయితే ఈ రోజు రీడింగ్ చూద్దాం. ఎప్పట్లానే మీ ముందు అయితే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్ కి లెవెండర్ కలర్ డోనట్ ఉంది, సెకండ్ కార్డ్ సెట్ కి బేబీ పింక్ కలర్ డోనట్ ఉంది, అండ్ థర్డ్ కార్డ్ సెట్ కి బ్లూ కలర్ డోనట్ ఉంది. సో ఏ కలర్ మీకు అట్రాక్టివ్ గా అనిపిస్తుందో అది మీరు పిక్ చేసేసుకోవచ్చు. సో కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికి స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వన్, ఎవరైతే పర్టికులర్గా ఈ లెవెండర్ కలర్ డోనట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి రీడింగ్. సో చూద్దాం అసలు యూనివర్స్ ఇప్పుడు మీకు ఇచ్చిన గిఫ్ట్ ఆర్ గిఫ్ట్స్ ఏంటి, సో అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది అయితే చూద్దాం. సో ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఈ రీడింగ్ అయితే చూడండి. మీరు ఏంటంటే అంటే ఇదే రకంగా యూనివర్స్ మీకు ఏదో గిఫ్ట్ ఇచ్చింది ఆర్ ఇలానే సిచ్యువేషన్ అనేది మీ లైఫ్ లో ఉంటుంది అని కాకుండా అసలు న్యాచురల్ గా యూనివర్స్ ఏం ఆఫర్ చేస్తుంది మీకు అనేది తెలుసుకోవడం కోసం అయితే రీడింగ్ చూడండి. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్గా మీ లైఫ్లో ఒక సిచ్యువేషన్ అనేది ఉండొచ్చండి. సో ఈ సిచ్యువేషన్లో మీరు ఏంటంటే ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు, చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. దానికి రీజన్ ఏంటంటే మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. సో మీరేంటంటే ఎటువైపు వెళ్ళాలో అర్థం చేసుకోలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే ఎటు వెళ్తే అవుట్కమ్ అనేది ఎలా ఉంటుందో, మీరు అనుకున్న రిజల్ట్ వస్తుందో రాదో, దానివల్ల మీరు ఏమైనా ఇబ్బంది పడతారేమో. సో మీరేంటంటే ఇక్కడ ఏం చేస్తే బాగుంటుంది ఇలా ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉన్నట్టున్నారు. ఎందుకంటే తెలిసి ఎవరు కూడా ఒక రాంగ్ పాత్ ని చూస్ చేసుకోవాలనుకోరు, మోస్ట్లీ రైట్ పాత్ ని చూస్ చేసుకోవాలనుకుంటారు. కాకపోతే ఇక్కడ రైట్ పాత్ ఏంటి, మీరేం డిజర్వ్ చేస్తారు అనేది అయితే మీకు అర్థం కాక ఒక సిచ్యువేషన్ లో స్టక్ అయిపోయినట్టున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్ నుంచి మిమ్మల్ని ఏంటంటే యూనివర్స్ బయట పడేయడానికి రెడీగా ఉంది. డెఫినెట్ గా అలాంటి సిచ్యువేషన్ ఏదైనా మీ లైఫ్ లో ఉంటే మీరేంటంటే గుడ్ చేంజెస్ చూస్తారండి. నేను క్లియర్ గా చెప్తున్నాను, ఈ సిచ్యువేషన్ అనేది దేనికైనా సంబంధించింది అవ్వచ్చు. ఒక కెరియర్ పాత్ అవ్వచ్చు, రిలేషన్షిప్ ఆస్పెక్ట్ లో అవ్వచ్చు, ఆర్ పర్టికులర్ గా ఫినాన్సెస్ రిలేటెడ్ గా అవ్వచ్చు. ఏదైనా సరే మీరు ఏంటంటే మోస్ట్లీ ఇలాంటి ఒక కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ నుంచి అయితే బయటకు వస్తారు. ఇది ఏంటంటే డెఫినెట్ గా మీకు ఏంటంటే చాలా రిలీఫ్ ఇస్తుంది. మీరు కూడా అనుకోరు ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయటికి వస్తారు అని, అన్ఎక్స్పెక్టెడ్ గా ఇది జరిగిపోతుంది. ఎందుకంటే చాలా మంది ఎలా ఫీల్ అవుతారంటే అసలు మనం ఒక సిచ్యువేషన్ లో ఉన్నాం కదా, ఈ సిచ్యువేషన్ నుంచి అసలు బయటకు వస్తామా రామా, ఇలానే ఉంటుందా, అసలు ఏ రకంగా బయటకు వస్తాం, మనం అసలు ఎలాంటి డెసిషన్ ఇక్కడ తీసుకోవాలి అని రకరకాలుగా ఆలోచిస్తున్న వాళ్ళు ఉంటారు. సో డెఫినెట్ గా ఈ సిచ్యువేషన్ లోని యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని గైడ్ చేయడానికి రెడీగా ఉందండి. ఇది మీరు ఏంటంటే ఒక గిఫ్ట్ గానే కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ అనేది మేబీ మిమ్మల్ని చాలా ప్రాబ్లమ్స్ లో పెడుతున్నట్టుంది, ఆర్ అట్లీస్ట్
మెంటల్ గా చాలా సఫర్ అయ్యేలా చేస్తున్నట్టు ఉంది. సో డెఫినెట్ గా మీకు ఏంటంటే రిలీఫ్ అయితే దొరుకుతుంది. ఇంకా ఫైనల్ గా మీరు ఏంటంటే ఇలాంటి ఒక సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తారు. ఇది ఏదైనా కూడా అవ్వచ్చండి. డెఫినెట్ గా మీ కార్డ్స్ లో చూస్తుంటే నాకైతే క్లియర్ గా ఒకటి మాత్రం అనిపిస్తుంది. ఎవరైనా సరే రిలేషన్షిప్ లో కానీ సఫర్ అవుతున్నట్టయితే ఒక పర్సన్ కమిట్మెంట్ తో వస్తారండి. మీరు ఏ కమిట్మెంట్ అయితే కోరుకుంటున్నారో, లేకపోతే మీరు ఇక్కడ అంటే థింగ్స్ అనేవి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి అని కోరుకుంటున్నట్టయితే ఖచ్చితంగా అవి జరుగుతాయి. అంటే ఇది ఒక రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళకనే కాదు, సింగిల్ గా ఉన్న వాళ్ళకి కూడా డెఫినెట్ గా కమిట్మెంట్ తో ఒక పర్సన్ రావడం కానీ, థింగ్స్ ఫైనల్ గా బెటర్ అవడం కానీ, మీరు అనుకున్న వేలో గుడ్ చేంజెస్ రావడం కానీ, మ్యారేజ్ ప్రపోజల్స్ వర్కౌట్ అవడం కానీ, ఇలాంటిది ఏదో కానీ జరగబోతుందండి. డెఫినెట్ గా ఇదైతే ఒక బ్లెస్సింగ్ గానే మీరు కన్సిడర్ చేయాలి. యూనివర్స్ ఏంటంటే ఫైనల్ గా మీకు ఏంటంటే థింగ్స్ వర్కౌట్ అయ్యేలా చేస్తుంది అని చెప్పొచ్చు. ఈవెన్ మీలో ఎవరికైనా సరే హౌస్ ప్లాన్ ఉన్నా, అంటే పర్టికులర్ గా చాలా మందికి హౌస్ అనేది డ్రీమ్ కదా, సో అది వర్కౌట్ అవ్వడం, లేకపోతే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఏంటంటే కాంప్లికేటెడ్ గా ఉన్నాయి, ఎందుకో కానీ ఫ్యామిలీ మెంబర్స్ తో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనే దగ్గర అలాంటివి వర్కౌట్ అవ్వడం కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నింటికి కూడా మీరేంటంటే వర్కౌట్ చేసుకోవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. అంటే గుడ్ స్టార్ట్ అన్నమాట ఇదంతా కూడా. డెఫినెట్ గా యూనివర్స్ ఏంటంటే అర్థం చేసుకుందండి మీ పరిస్థితిని. ఆర్ మీరేంటంటే ఇంకా ఇంకా అంటే ఏది కూడా డిసైడ్ అవ్వలేక స్టక్ అయిపోతున్నారు. సో డెఫినెట్ గా మీకు ఒక హెల్పింగ్ హ్యాండ్ అవసరం అని అనుకుందో ఏంటో కానీ, మరి యూనివర్స్ ఏంటంటే స్టెప్ ఇన్ అయింది మీ సిచ్యువేషన్స్ లోకి. డెఫినెట్ గా మీరు ఏంటంటే గుడ్ చేంజెస్ అయితే చూస్తారండి. ఎక్కువ టైం ఏం పట్టదు, ఎందుకంటే ఆల్రెడీ యూనివర్స్ మీకు ఇది ఆఫర్ చేయడం స్టార్ట్ చేసింది. సో మీ లైఫ్ లోనే మీరు ఇంకా ప్రయత్నాలు చేయడమే ఉంది. మీకు ఎంతవరకు అవకాశం ఉందో, మీకు ఎంతవరకు అంటే కొంత చేసుకోగలరు, సో మీ పద్ధతిలో మీరు ఏంటంటే ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది అనుకున్న దగ్గర మీరు చేయాల్సినవి చేస్తారు. ఎందుకంటే కంప్లీట్ గా మీరు సైలెంట్ గా ఉంటే యూనివర్స్ ఏం చేయలేదు కదా, మీ ప్రయత్నాలు మీరు చేస్తారు. సో ఆటోమేటిక్ గా గుడ్ చేంజెస్ చూస్తారు. సో ఈ ఫస్ట్ కార్డ్ సెట్ చూస్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే గుడ్ చేంజెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ డీటెయిల్డ్ గా ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది ఈ సిచ్యువేషన్ కి అనేది, మీకు కూడా క్లారిటీ అయితే వస్తుంది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, మీ లైఫ్ లో ఒక సిచ్యువేషన్ లో మీరు ఏంటంటేనండి థింగ్స్ ని ఫ్రీగా ఆపరేట్ చేశారండి. అంటే మీ ఓన్ వేలో మీరు ఆపరేట్ చేశారు. ఎవరైనా అంతేలేండి, ఒక సిచ్యువేషన్ ని వాళ్ళకి ఎలాగా అంటే ఛాన్స్ ఉంటే వాళ్ళకి ఏది అనిపిస్తే దాని ప్రకారమే ఆపరేట్ చేసుకుంటూ వెళ్తారు. మీరు కూడా అలానే ఆపరేట్ చేసినట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో వన్స్ మీరు ఎప్పుడైతే థింగ్స్ ని మీకు అనిపించినట్టుగా మీరు ఆపరేట్ చేయడం స్టార్ట్ చేశారో, మీరు ఏంటంటే కరెక్ట్ గానే చేస్తున్నారు, ఆర్ మీరేంటంటే కరెక్ట్ గానే అంతా కూడా మీ కంట్రోల్లో పెట్టుకున్నారని మీరు అనుకున్నారు. కానీ నిజానికి థింగ్స్ ని మీకు తెలియకుండానే మీరు కాంప్లికేట్ చేసుకున్నారండి. నేను చెప్తున్నాను కదా, ఈ సిచ్యువేషన్ నాకు ఎలా కనిపిస్తుంది అంటే, మేబీ మీరు అంటే ఎక్స్పెక్ట్ చేయని విధంగా చేంజెస్ ని చూడడం స్టార్ట్ అయింది. లైక్ ఏంటంటే ఈ బ్యాటిల్లోని మీరు క్లియర్ గా ఓడిపోతున్నారు అనే ఫీలింగ్ మీకు వచ్చిందండి. ఆల్మోస్ట్ మీరు ఏంటంటే ఓడిపోయారనే ఇంకా ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే మీరు ముందుకు వెళ్ళడానికి మీకు ఎక్కడా కూడా స్కోప్ కనిపించట్లేదు. అంటే వెళ్దాం అనుకుంటున్నారు, ఆప్షన్స్ ఉన్నాయి, బట్ ఆ ఆప్షన్స్ లో ఏది కరెక్ట్, సో మరికొంచెం థింగ్స్ కాంప్లికేట్ అవ్వకుండా ఎలాగా క్లియర్ గా హ్యాండిల్ చేయాలి అనేలాగా మీ ఆలోచనలు ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో మీరు ఏంటంటే ఒక పాయింట్ దగ్గర స్టక్ అయిపోయారండి. మీ లైఫ్ లో మీరు ఏంటంటే పర్టికులర్ గా ఈ సిచ్యువేషన్ లో మాత్రం ఒక డెసిషన్ తీసుకోలేక, అది ఎవరి సపోర్ట్ తీసుకోలేక, ఈవెన్ ఎవరైనా మీకు ఒకవేళ సపోర్ట్ చేస్తున్నా సరే అది ఎంతవరకు కరెక్ట్ మీకు అర్థం కాక మీరు ఏంటంటే స్టక్ అయిపోయినట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఫస్ట్ ఇది స్టార్ట్ చేయడమే అంటే మీకు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో, మీకు అంటే ఆ సిచ్యువేషన్ మీద ఎలాంటి ఇంప్రెషన్ క్రియేట్ అయిందో దాని ప్రకారం మీరు మూవ్ అవుతూ వచ్చారు. కానీ మీరు కాన్సిక్వెన్సెస్ థింక్ చేయలేదండి. ఫర్దర్ గా ఎలా ఉంటుంది మీ పరిస్థితులు, సో దీనివల్ల మీరు ఎంత లాస్ అవుతారు, ఆరు ఎంత సఫర్ అవుతారు, ఆరు అంటే అసలు మీరు దీనివల్ల ఎలాంటి సిచ్యువేషన్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తారు అనేది మీరు ఏంటంటే ఇది స్టార్ట్ చేసినప్పుడు అనుకోలేదు. బట్ సడన్ గా ఇది ఎప్పుడైతే ఇలా చేంజ్ అయిపోయిందో ఇంక మీరు స్టక్ అయిపోయారు. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్ కి ఫస్ట్ నుంచి కూడా కాన్సిక్వెన్సెస్ తెలిసి కరెక్ట్ ప్లానింగ్ ఉంటే, ఇప్పుడు అది సడన్ గా ఇలా అంటే అనుకోకుండా మారిపోయినా వాళ్ళు స్టక్ అయిపోరండి. వాళ్ళు ఏంటంటే ఇది మనం ముందే అనుకున్నాం, సో మనకి ముందే క్లారిటీ ఉంది కదా, మరి ఇప్పుడు కొత్తగా అనుకోవడానికి ఏముంది అనేలాగా ఆలోచించి వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తారు. బట్ మీ పరిస్థితి అలా కాదు కదా, సో మీరు ఏంటంటే అందుకే ఎక్కడో కానీ సఫర్ అవుతున్నట్టుగా అనిపిస్తుందండి. ఇది ఏ సిచ్యువేషన్ అయినా కూడా అవ్వచ్చు. మీ ప్రయత్నాలు అయితే మీరు చేశారు, మీరు ఏంటంటే
మీ వైపు నుంచి కరెక్ట్ గానే ఉన్నారు అనుకునే ప్రతిదీ కూడా హ్యాండిల్ చేసుకుంటూ వచ్చారు. బట్ ఏది కూడా మీరు అనుకున్నట్టుగా జరగలేదు ఇప్పటి వరకు. అట్లీస్ట్ జరుగుతున్నట్టుగా అనిపించినా అది మీరు అనుకున్నట్టుగా జరగలేదు. ఇప్పటికీ మీకు ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఏ ఛాన్స్ అంటే దేనికి దారితీస్తుందో క్లారిటీ మాత్రం లేదు. సో డెఫినెట్ గా యూనివర్స్ ఏంటంటే మీకోసం ఒక డోర్ అయితే ఓపెన్ చేసిందండి. ఆల్రెడీ ఇది ఓపెన్ అయింది. ఇప్పుడు ఏదో ఓపెన్ అవుతుంది అని అనుకోవడానికి లేదు, ఆల్రెడీ ఓపెన్ అయ్యే ఉంది. ప్రెసెంట్ లోని మీరు ఏంటంటే గుడ్ చేంజెస్ చూడడానికి అయితే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నాకు. కాకపోతే ఈ టైంలో ఏంటంటే మీ ఎమోషన్స్ అనేవి కొంత మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయండి. అంటే ఈ డోర్ ఇప్పుడే ఓపెన్ అయింది, సో యూనివర్స్ మీకు ఏం గిఫ్ట్ ఆఫర్ చేస్తుంది అనేది వెంటనే మీకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఇదంతా స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఏంటంటే చేంజెస్ చూడడానికి కానీ ఆర్ కొంత సిచ్యువేషన్స్ అనేవి మీ కంట్రోల్లోకి రావడానికి కానీ టైం పడుతుంది. సో ఈ గ్యాప్ లో ఏమవుతుందంటే మీరు ఇంకా ఇంకా అంటే ఎమోషనల్ అయిపోవడం, ఇంకా అంటే ఇందులోని స్ట్రగుల్ ఫేస్ చేయడం, అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అని అర్థం కాక కొంత ఇబ్బంది పడడం, సో లైఫ్ లోని అంటే ఎటు వెళ్తున్నారో తెలియక కొంత సఫర్ అవడం, ఇలాంటివన్నీ జరుగుతాయండి. సో ఫ్రస్ట్రేట్ అవడం, ఇరిటేట్ అవడం, వేరే వ్యక్తుల మీద ఫ్రస్ట్రేషన్ చూపించడం, లేకపోతే మీకు మీరే ఎమోషనల్ అవడం, మిమ్మల్ని మీరే బ్లేమ్ చేసుకోవడం, అంటే కైండ్ ఆఫ్ థింగ్స్ ఏంటంటే మెస్అప్ చేసుకుంటూ వెళ్తారు ఈ గ్యాప్ లో. ఎందుకంటే ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఆల్రెడీ మీరు ఇప్పటికే చాలా ఫేస్ చేస్తున్నారు. సో ఫేస్ చేస్తున్నప్పుడు ఏంటంటే మరి మీకు ఏదైనా సరే వెంటనే చేంజ్ కనిపిస్తే మీరు కొంత రిలీఫ్ గా ఫీల్ అవుతారు. బట్ ఇది వెంటనే మీకు కనిపించదు, టైం పడుతుంది. అండ్ మీలో కూడా ఆ అవేకనింగ్ అనేది జరగాలండి. మీకు కూడా ఏంటంటే ఇక్కడ యూనివర్స్ ఈ సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా ఎలా అలైన్మెంట్ లోకి తీసుకొస్తుంది అనేది అర్థం అవ్వాలి. సో అది అర్థం కానంత వరకు ఏమవుతుందంటే మీకు మీరు రివర్స్ లోని థింగ్స్ ని కాంప్లికేట్ చేసుకుంటూ వెళ్తారు. సో నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను, మీ కార్డ్స్ ప్రకారం ఒక కమిట్మెంట్ కానీ ఆర్ పర్టికులర్ గా మీకు ఏదైనా సరే అంటే ఒకటి పర్చేస్ చేసే ప్లాన్ కానీ హౌస్ అనే కాదండి, ఇంకేదైనా సరే మీకు పర్చేస్ చేసే ప్లాన్స్ ఉన్నా ఆర్ ఈవెన్ కెరియర్ పాత్ లోనైనా సరే ఒక పాత్ ని మీరు చూస్ చేసుకున్నారు, సో అది వర్కౌట్ అవ్వలేదు. సో బేసిక్ గా ఇప్పుడు మీకు వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి, ఏది డిసైడ్ అవ్వలేకపోతున్నారు. అంటే అందరికీ ఒకటే సిచ్యువేషన్ ఉండాలని ఏం లేదు కదా. యూనివర్స్ కూడా ఏంటంటే ఒకరికి ఇలా ఇదే గిఫ్ట్ అనేం కాదు, ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి చాలా మంది చూస్తారు. సో చాలా మంది చూసినప్పుడు ఎవరి సిచ్యువేషన్ కి ఏది రెజోనేట్ అవుతుందో తెలియదు మనకి. సో అందుకే నేను ఏంటంటే రీడింగ్ పర్స్పెక్టివ్ లో కానీ చూసినట్టయితే డెఫినెట్ గా మీ సిచ్యువేషన్స్ అయితే ఒక అలైన్మెంట్ లోకి వస్తున్నాయండి. యూనివర్స్ ఏంటంటే ఇదంతా అరేంజ్ చేస్తుంది. కాకపోతే మీరు ఏంటంటే థింగ్స్ చాలా మెస్అప్ చేసేసారు. ఇది మీకు తెలుస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ యూనివర్స్ కూడా ఇది రిపేర్ చేయాలంటే టైం పట్టే అంత మెస్అప్ చేశారండి మీరు థింగ్స్ ని. ఆల్రెడీ మీకోసం ఒక డోర్ ఓపెన్ అయ్యింది, కాకపోతే ఈ డోర్ ఓపెన్ అయిన వెంటనే మీరు చేంజెస్ చూసారు కదా, అంతా కూడా ఒక అలైన్మెంట్ లోకి రావాలి అంటే స్లోగా వస్తుంది. సో ఇదంతా కూడా జరిగే టైంకి మీకు ఫుల్ గా క్లారిటీ వస్తుంది, ఏం జరుగుతుంది ఆర్ మీ లైఫ్ ఎటువైపు వెళ్తుంది, మీరు థింగ్స్ ని ఎలా డీల్ చేస్తున్నారు, ఆర్ ఏ దారిలో వెళ్తున్నారు, ఎలాంటి ఆఫర్స్ ని గ్రాప్ చేస్తున్నారు, అది ఎలాంటి మ్యాచెస్ ని చూసుకుంటున్నారు, రకరకాలు అన్నమాట. సో క్లారిటీ అంతా తెచ్చుకుంటారు. కాకపోతే ఈ క్లారిటీ తెచ్చుకునే లోపు ఏంటంటే మరి మీకు వెంటనే థింగ్స్ ఏం బెటర్ అయిపోతున్నట్టు ఉండదు కదా. దానివల్ల మీరు ఏం చేస్తుంటారంటే కొంత నేను జాగ్రత్తగా ఉండాలి ఆర్ నేను ఇలా చేస్తే కరెక్ట్, ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మేబీ ఇలానే చెయ్యాలేమో అనుకొని మీ ఎమోషన్స్ తో కానీ మీరు థింగ్స్ ని ఆపరేట్ చేసుకుంటూ వెళ్తే మీకు మీరే కొంత సిచ్యువేషన్స్ ని డ్యామేజ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఇక్కడ ప్రాబ్లం నాకు ఎలా కనిపిస్తుందంటే మీరు అనుకున్నవన్నీ కూడా వర్కౌట్ అవుతాయి. పర్టికులర్ గా మీకు చెప్పాను కదా, యూనివర్స్ ఏంటంటే గిఫ్ట్ అయితే ఇచ్చేసింది. సో డెఫినెట్ గా మీ లైఫ్ లో సిచ్యువేషన్స్ అలైన్మెంట్ లోకి వస్తున్నాయి. నేను ఏదైతే చెప్పానో అవి జరుగుతాయి. పర్టికులర్ గా ఫ్యామిలీ ఇష్యూస్ కానీ రిలేషన్షిప్ మ్యాటరే కాదు, కొన్ని జరుగుతాయి. కాకపోతే ఇవి జరిగే టైం సరికి మీరు ఏంటంటే మధ్యలోని ఈ డిస్టర్బెన్సెస్, క్లాషెస్ అంటే కొంత అంటే ఏదైతే మీరు ఎక్స్పీరియన్స్ చేయకూడదు అవన్నీ చేస్తుంటారు కాబట్టి మీకు ఏంటంటే ఆ నెగిటివిటీ అనేది బిల్డ్ అవుతూ ఉంటదండి లోపల నుంచి. బయట అదంతా ఏమి ఉండదు, ఎందుకంటే అలైన్మెంట్ లో సిచ్యువేషన్స్ అన్ని వస్తూ ఉంటాయి. కాకపోతే టైం అనేది పడుతుంటది, స్లోగా జరుగుతుంటది కాబట్టి మీకు అప్పుడే క్లారిటీ వచ్చేది కదా. సో మీరు ఏమనుకుంటారంటే ఇంకా లైఫ్ ఎలానే ఉంటది, అంత నెగిటివ్ గానే జరుగుతుంది, నా పరిస్థితి ఏంటి, నేను ఎలానే ఉంటానేమో, ఇలా ఆలోచిస్తుంటారు. ఇలా ఆలోచించి మేబీ నేను ఈ టైంకి ఇలా చేస్తేనే కరెక్ట్ ఏమో, ఇలా మాట్లాడితేనే కరెక్ట్ ఏమో అనుకొని మీ ఎమోషన్స్ తో మీరు థింగ్స్ ని ఆపరేట్ చేసుకుంటూ థింగ్స్ ని మెస్అప్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో అందుకే ఇక్కడ యూనివర్స్ మీకు ఒకటే చెప్తుంది, అదేంటంటే థింగ్స్ అంతా కూడా మీ కంట్రోల్లోకి వస్తాయి, మీ లైఫ్ ఏంటంటే ఒక అలైన్మెంట్ లోకి వస్తుంది. కాకపోతే
ఇవన్నీ జరిగేలోపు మీరేంటంటే ఎక్కడి వరకు మాట్లాడాలి, ఎక్కడి వరకు ఉండాలి, చేసే ప్రయత్నాలు ఎక్కడి వరకు చేయాలి, అది మీరేంటంటే అవి ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అనేది చూసుకోవడం ఇంపార్టెంట్. ఒక్క మాటలో చెప్పాలంటే మీ నీడ్స్, మీ రిక్వైర్మెంట్ ఏంటి అనేది మీరు ఫుల్ క్లారిటీతో ఉండాలి. అండ్ మీ నీడ్స్ ప్రకారమే మీరు ఏంటంటే థింగ్స్ ఆపరేట్ చేస్తున్నారా లేదా, అది మీ రిక్వైర్మెంట్ అనే కాదా, లేకపోతే మీ డిజైరా అనేది మీరు ఏంటంటే డిఫరెన్షియేట్ చేయాల్సి ఉంటుందండి. చాలా మందికి ఏంటంటే ఆ నీడ్స్ కి వాళ్ళ డిజైర్స్ కి మధ్యలో వాళ్ళు డిఫరెన్షియేట్ చేయలేకపోతుంటారు. చాలా థిన్ లైన్ ఉంటదండి రెండింటికి మధ్యలోనే. ఎందుకంటే ప్రతిదీ కూడా మనం కావాలి అని అనుకోవచ్చు. సో కావాలి అనుకున్న ప్రతిదీ మనకు అవసరమైందని అనుకోవడానికి లేదు. బట్ మనకు ఒకటి అవసరం అనుకున్నది ఖచ్చితంగా మన లైఫ్ లో ఉండాలి. సో అవసరం వేరు, కావాలి అనుకోవడం వేరండి. క్లియర్ గా ఆ డిఫరెన్స్ తెలుసుకొని మీరు ఏంటంటే థింగ్స్ ని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీకు తెలియకుండానే మీరు సిచ్యువేషన్స్ ని కాంప్లికేట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఒకవైపు యూనివర్స్ ఏంటంటే మీ సిచ్యువేషన్స్ ని బెటర్ చేయాలి అంటే మీ లైఫ్ ని ఒక అలైన్మెంట్ లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటది. లైక్ ఏంటంటే థింగ్స్ ని ఆపరేట్ చేస్తూ కొన్ని చేంజెస్ ని తీసుకొస్తూ ఉంటది. ఈలోగా మీ ఎమోషన్స్ ఆర్ మీరు ఏంటంటే సిచ్యువేషన్స్ ని మిస్రీడ్ చేయడం వల్ల మాత్రం కొన్ని మీరు రివర్స్ లో కూడా ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలా అని చెప్పి అవి ఏంటంటే పర్మనెంట్ ఏం కాదు, కానీ అంటే కొంత ల్యాగ్ అవుతూ ఉంటదండి సిచ్యువేషన్ లోని మీరు అవుట్కమ్ ని చూడడానికి. సో కొంచెం అంటే మీ ఎమోషన్స్ మీరు కంట్రోల్ చేసుకోండి. ఈ టైంలో ఏంటంటే ఈవెన్ మీకు పెద్ద చేంజెస్ కనిపించకపోయినా ఈ టైంలో మీరు అనుకున్నంత అంటే మీ లైఫ్ లోని మీరు ఏది హ్యాండిల్ చేయలేకపోతున్నా స్టిల్ మీరు ఏంటంటే స్లోగానే ముందుకు వెళ్తూ ఉండొచ్చండి. యూనివర్స్ ఏంటంటే మీ సిచ్యువేషన్ మీద వర్క్ చేస్తుంది. ఆల్రెడీ మీకు ఏంటంటే ఏదైతే ఇవ్వాలో అది ఇవ్వడం కోసం వర్క్ చేస్తుంది అని మీరు అర్థం చేసుకొని మీరు ఏంటంటే ముందుకు వెళ్తున్నప్పుడు డెఫినెట్ గా గుడ్ చేంజెస్ ని స్లోగా చూస్తారు. అండ్ ఈలోగా మీకు కూడా క్లారిటీ వస్తుంది, అంటే ఎక్కడ ఉన్నారు, ఏం జరుగుతుంది, సో మీరు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా హ్యాండిల్ చేయాలి అనేది. ఇదంతా కూడా స్లోగా జరుగుతుంది కాబట్టి మీకు చాలా పేషెన్స్ ఉండాలని చెప్తానండి ఒక మాటలో చెప్పాలంటే. సో అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్స్ అన్నింటికీ కూడా యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో నేను చెప్పాను కదండి, ఆల్రెడీ మీరు ఏంటంటే ప్రయత్నాలు చేసి ఓడిపోయారు. అంటే ఇది ఓటమిగా మీరు ఒప్పుకోకపోయినా డెఫినెట్ గా ఇది ఓటమేనండి. అంటే అలా అని చెప్పి ఇదేంటంటే మీరు అంటే ఓడిపోయారు మళ్ళీ మీకు ఇది దొరకదు మీ లైఫ్ ఇంతే అని అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. కేవలం మీరు ఏంటంటే కొన్ని థింగ్స్ ని జస్ట్ మీకు అనిపించిన విధంగా మీరు ఏంటంటే ఆపరేట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇక్కడ నాకు ఏంటంటే మేబీ మీరు అంత మెచ్యూర్డ్ గా థింగ్స్ ని హ్యాండిల్ చేసినట్టుగా అనిపించట్లేదు, కేవలం మీరు డెస్పరేట్ గా థింగ్స్ ని హ్యాండిల్ చేసినట్టే అనిపిస్తుంది. సో మరి డెస్పరేషన్ తో ఎవరైతే థింగ్స్ ని హ్యాండిల్ చేస్తారో వాళ్ళు రేర్ కేసెస్ లో విన్ అవుతారండి. అన్ని కేసెస్ కి కూడా డెస్పరేషన్ అనేది సూట్ అవ్వదు. సో మీరు ఏంటంటే అందుకే ఇక్కడ ఎలా ఫీల్ అవుతున్నారంటే మీరు ఒక సిచ్యువేషన్ ని మీ ఓన్ వేలో హ్యాండిల్ చేశారు, సో అది వర్కౌట్ అవ్వలేదు. సో వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఇంక ఇలానే ఉంటది, ఇంకేం చేయలేం మనం, ఇంకా అంటే ఇది మిస్ అయిపోయినట్టే ఇలా మీరు ఫీల్ అవుతూ ఉండొచ్చు. సో కొంతకాలం మీకు ఏంటంటే ఈ స్ట్రగుల్ కూడా ఉంటది. ఈవెన్ వ్యక్తుల విషయంలో కూడా మీరు ఏంటంటే హ్యాండిల్ చేయలేకపోతుంటారు. పర్టికులర్ గా రిలేషన్షిప్ ఆస్పెక్ట్ లో ఎవరైనా సరే స్ట్రగుల్ అవుతుంటే మీ రిలేషన్షిప్ స్టేటస్ అయితే చేంజ్ అవుతుందండి. నేను చెప్తున్నాను కదా, పర్సన్ కమిట్మెంట్ తో వస్తారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు వచ్చేలోపు మీరు స్టెబుల్ గా ఉండగలరా లేదా, మీరు కొత్తగా ప్రాబ్లమ్స్ ఏం తీసుకురాకుండా సైలెంట్ గా ఉంటారా లేదా అనేది మ్యాటర్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ నాకు ఒక కాన్ఫ్లిక్ట్ కనిపిస్తుంది. మేబీ ఎండ్ ఆఫ్ ద డే మీరు వాళ్ళతో కలిసిపోవచ్చు, బట్ మధ్యలో జరిగే సిచ్యువేషన్స్ మాత్రం ఎలా ఉంటాయంటే చాలా టఫ్ గా ఉంటాయండి. అది ఎందుకు అంటే మీ వల్లే. మీరేం చేస్తారంటే నేను చెప్పాను కదా, ప్రాబ్లమ్స్ తీసుకురాకూడదు ఆర్ సిచ్యువేషన్స్ కాంప్లికేట్ అవ్వకూడదు అని జాగ్రత్త పడుతున్నట్టే ఉంటారు, కానీ మీ ఎమోషన్స్ వల్ల మీరే ప్రాబ్లమ్స్ తీసుకొస్తారనమాట. మీ ఆలోచనలే మీకు కొత్త ప్రాబ్లమ్స్ తీసుకురావడం ఛాన్సెస్ ఉన్నాయి. యూనివర్స్ ఏంటంటే మీకు థింగ్స్ ఎంత బెటర్ చేయాలని ట్రై చేస్తుంటే మీ ఆలోచనలు కానీ అంటే మీరు సిచ్యువేషన్స్ ని అర్థం చేసుకునే విధానం కానీ కొంత ప్రాబ్లమేటిక్ గా ఉండొచ్చు. సో దానివల్ల నేను ఇక్కడ ఒకటే చెప్తాను, మీరేంటంటే ఒక సిచ్యువేషన్ ని కరెక్ట్ గా హ్యాండిల్ చేయాలి అనుకుంటే మాత్రం మీ నీడ్స్ మీ రిక్వైర్మెంట్ తెలుసుకొని అక్కడ వరకే ఉండాలి. అక్కడతోని కాకుండా ఇంకా కరెక్ట్ చేయాలి అనుకుంటే ఎదుటి వ్యక్తి నీడ్స్ అక్కడ రిక్వైర్మెంట్ ఏంటి ఆ సిచ్యువేషన్ రిక్వైర్మెంట్ ఏంటి అని తెలుసుకొని
అది కూడా మీరు ఏంటంటే కొంత బ్యాలెన్స్డ్ గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఇది మీ వల్ల అవ్వట్లేదు అంటే మీరు వ్యక్తుల సపోర్ట్ తీసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఎవరి సపోర్ట్ ఏం తీసుకున్నా సరే మీ కాన్షియస్నెస్ అంటూ ఒకటి ఉంటుంది కదా, సో దాని ప్రకారం మాత్రం మీరు మూవ్ అవ్వాల్సి ఉంటుంది. అందుకే నేను చెప్తున్నాను కదండి, మీరు ఏంటంటే ఒక సిచ్యువేషన్ లోని ఏదైనా చేస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ వరకు ఉండాలి, ఏం చెయ్యాలి అనేది మాత్రం తెలుసుకోండి. ఎందుకంటే ఇవన్నీ జరుగుతాయండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ టు, ఎవరైతే పర్టికులర్ గా ఈ లైట్ పింక్ కలర్ డోనట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి రీడింగ్. సో చూద్దాం అసలు యూనివర్స్ ఇప్పుడు మీకు ఇచ్చిన గిఫ్ట్ ఆర్ గిఫ్ట్స్ ఏంటి, సో మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది అయితే చూద్దాం. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా అయితే రీడింగ్ చూడండి. సో చూద్దాం. సో మీ లైఫ్ లో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయండి. మీరేంటంటే మేబీ ఒక రిలేషన్షిప్ లో అయినా ఆర్ ఇంకేదైనా లైక్ ఎమోషనల్ గా మీరు కనెక్ట్ అయిన ఒక సిచ్యువేషన్ లోనైనా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారండి. ఒక రిలేషన్షిప్ అంటే మేబీ అది కరెక్ట్ కాదు అని చెప్పి నేను ఏంటంటే ఇలా చెప్తున్నాను. మీ లైఫ్ లో మీరు ఏంటంటే ఒక సిచ్యువేషన్ లోని ఛాలెంజెస్ అయితే ఫేస్ చేస్తున్నారు. ఆ సిచ్యువేషన్ కి మీరు ఏంటంటే బాగా కనెక్ట్ అయిపోయారు, బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. లైక్ మేబీ మీరు ఎక్కడా కూడా మీ హార్ట్ ని ఆ విధంగా ఓపెన్ చెయ్యకపోయి ఉంటారు. బట్ డెఫినెట్ గా ఆ సిచ్యువేషన్ లోని అంటే మీ ట్రూ సెల్ఫ్ తో కానీ ఆర్ మీరేంటంటే హానెస్ట్ గా అది వర్కౌట్ అవ్వాలి అని చెప్పి మీ వైపు నుంచి మీరు సిన్సియర్ గా ప్రయత్నాలు చేసినట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో మేబీ మీరు ఇంత హానెస్ట్ గా ఉన్నా ఆర్ మీరు ఏంటంటే దీనికోసం అని చెప్పి చాలా ఎఫర్ట్స్ పెట్టినా సరే ఇంకా స్ట్రగుల్స్ కానీ ఇంకా ఛాలెంజెస్ కానీ ఫేస్ చేస్తున్నారు. అంటే అప్పుడప్పుడు మీకు అనిపిస్తుంది మేబీ నా హార్ట్ ని నేను ఓపెన్ చేయడం ఆర్ ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడం వల్ల ఇలాంటి ఫేజ్ లో ఉన్నానేమో, మేబీ నేను ఏంటంటే నార్మల్ గా ఉండి అంత సీరియస్ గా తీసుకోకుండా ఏదో ప్రయత్నం చేద్దాంలే అన్నట్టు చేస్తుంటే ఈ రోజు ఇలాంటి పరిస్థితి నాకు వచ్చుండేది కాదేమో అని కూడా మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకుంటూ ఉంటున్నట్టుగా నాకు అనిపిస్తుంది. బట్ డెఫినెట్ గా ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలండి, ఈ ఆబ్స్టకల్స్ అనేవి ఇప్పుడు క్లియర్ అవుతాయండి. ఈ ఛాలెంజెస్ అనేవి మీరు ఫేస్ చేయాలి. ఎందుకంటే యూనివర్స్ ఇప్పటి వరకు కూడా ఈ సిచ్యువేషన్ లో మీరు ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నట్టయితే ఎలాంటి చేంజెస్ అంటే మీ లైఫ్ లోకి రాలేదు అంటే ఒకటే రీజన్, మీరు వర్తా కాదా అని మీ కమిట్మెంట్ ని టెస్ట్ చేసిందండి. బట్ ఇక్కడ నుంచి ఏంటంటే యూనివర్స్ ఇప్పుడు స్టెప్ ఇన్ అయ్యి ఇలాంటి సిచ్యువేషన్ లోని మీకు ఒక పాత్ ని చూపించాలి అని అనుకుంటుంది. సో డెఫినెట్ గా మీరు ఏంటంటే మీ డెస్టినేషన్ కి రీచ్ అవ్వడానికి ఇంకా జర్నీ అయితే కంటిన్యూ చేస్తారు. సో ఇప్పటి వరకు మీరు ఇలాంటి ఒక సిచ్యువేషన్ అంటే మీరు ఎమోషనల్ గా కనెక్ట్ అయిన సిచ్యువేషన్ లో ఎక్కువ సఫర్ అయ్యి ఎక్కువ స్ట్రగుల్ కానీ ఫేస్ చేసి ఉంటే అంటే మీరేంటంటే దగ్గరలో ఉన్నారండి. సో ఈ ప్రాబ్లమ్స్ అయితే ఇంకా క్లియర్ అవుతాయి. మీరు ఏంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. జర్నీ అనేది కంటిన్యూ అవుతూ ఉంటదండి. అంటే ఏదో డెస్టినేషన్ కి రీచ్ అయిపోతారని చెప్పను, కానీ ఈ సెయిలింగ్ అనేది స్మూత్ గా ఉంటుంది మీకు. మరి మీరేంటంటే పాస్ట్ లో ఫేస్ చేసినంత సఫరింగ్స్ కానీ ఆర్ స్ట్రగుల్ కానీ అంత అయితే ఉండదు. డెఫినెట్ గా ఇలాంటి సిచ్యువేషన్ లో మీకు కొంత రిలీఫ్ దొరుకుతుంది అని చెప్పొచ్చు. అండ్ మీరు ఏం చేయాలి, ఎలా అంటే మీ డెస్టినేషన్ రీచ్ అవ్వాలి అనే క్లారిటీ కూడా వస్తుంది. అదే మీకు యూనివర్స్ ఇచ్చే గిఫ్ట్. అంటే ఫైనల్ గా ఇంకా మీ కమిట్మెంట్ ని టెస్ట్ చేసింది కాబట్టి ఇంకా యూనివర్స్ స్టెప్ ఇన్ అయ్యిందనే చెప్పాలి. సిచ్యువేషన్స్ ఏంటంటే పర్టికులర్ గా అలాంటివి ఏవైనా మీరు ఫేస్ చేస్తున్నట్టయితే చేంజెస్ అయితే వస్తాయండి. అసలు ఇంకా చూద్దాం ఫర్దర్ గా యూనివర్స్ ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది అనేది కూడా. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే యాక్చువల్ గా మీరేంటంటే చాలా కేర్ఫుల్ గా ఉండే టైప్ అండి. అంత ఈజీగా ఒక వ్యక్తినే కాదు ఆర్ ఒక సిచ్యువేషన్ నే కాదు హ్యాండిల్ చేయరు. లైక్ ఏంటంటే మీరు వ్యక్తుల్ని ఎంటర్టైన్ చేసే టైప్ కాదు, సిచ్యువేషన్స్ లో కూడా మిమ్మల్ని మీరు ఈజీగా ఇన్వాల్వ్ చేసుకునే టైప్ కూడా కాదండి. అంటే అంత ఈజీగా ఎంగేజ్ అవ్వరు. ఫస్ట్ మీరు ఏంటంటే ఆలోచిస్తారు, మీ వల్ల అవుతుందా, మీరు చేయగలరా, ఇఫ్ చేయగలరు అంటే ఏ విధంగా చేయగలరు, సో ఒకవేళ మీరు అది చేసినా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, సో మీ వల్ల అవుతుందా లేదా, రకరకాలుగా ఆలోచిస్తారు. అంటే ఒక సిచ్యువేషన్ ని చాలా డీప్ గా థింక్ చేసి మీకు అవుతుంది లైక్ ఏంటంటే మీరు హ్యాండిల్ చేయగలరు అనిపిస్తేనే
ముందుకు వెళ్ళే టైప్ అన్నమాట. సో అలానే ఈ సిచ్యువేషన్ ఏదో కానీ మీరు హ్యాండిల్ చేయగలరు, మీ వల్ల అవుతుంది. డెఫినెట్ గా ఇదేంటంటే ఒకవేళ మీరు అనుకున్న విధంగా వర్కౌట్ అవ్వకపోయినా మళ్ళీ మీరేంటంటే దీన్ని మీ కంట్రోల్లోకి తీసుకురాగలరు అనే నమ్మకం మీకు కుదిరిన తర్వాతే ఇలాంటి ఒక సిచ్యువేషన్ లోకి అయితే స్టెప్ ఇన్ అయ్యారు. మోస్ట్లీ ఇది ఏ సిచ్యువేషన్ అయినా కూడా అవ్వచ్చు, అందుకే నేను చెప్పానండి దీనికి మీరు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు అని. అంటే మీరు ఇప్పుడు ఆ చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు మీ లైఫ్ లో, అన్ని కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వాలి అని రూల్ ఏం లేదు కదా. అన్ని కూడా మీరు ఏంటంటే మనస్ఫూర్తిగానే ఇన్వాల్వ్ అవ్వాలని రూల్ ఏం లేదు కదా. మీకు ఆ టైంకి పరిస్థితులు అనేవి ఆ రకంగా ఉండడం వల్ల కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు కొన్ని సిచ్యువేషన్స్ లో. బట్ ఈ సిచ్యువేషన్ లో మాత్రం మీరు అలా లేరండి. చాలా ఆలోచించారు, మీ మనసుకు కూడా అది ఎంతో బలంగా అనిపించిన తర్వాత మీరు ఏంటంటే కంట్రోల్ చేయగలరు అని ఫీల్ అయ్యే ఇందులోకి అయితే వచ్చారు. ఇలాంటి సిచ్యువేషన్ ఏదో కానీ మీ లైఫ్ లో ఇప్పుడు మిమ్మల్ని చాలా ట్రబుల్ చేస్తుంది. మీరు ఏంటంటే ఇది హ్యాండిల్ చేయలేకపోతున్నారు. కొన్నిసార్లు అంటే మీరు ఎలా ఆలోచిస్తున్నారంటే ఇది మనం వర్కౌట్ చేయగలం, మన వల్ల అవుతుందిలే అనుకుంటున్నారు. కొన్నిసార్లు మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం, సో దాని వల్ల కూడా ఈ డిసప్పాయింట్మెంట్, ఇది ఇప్పుడు విడిచిపెట్టేస్తే బెటర్ ఏమో, మనం ఏంటంటే చాలా ప్రయత్నాలు చేస్తున్నాం, ఇంకెంతకాలం అలా దీన్ని హోల్డ్ చేస్తాం, సో ఇదేంటంటే రోజు రోజుకి కూడా కాంప్లికేట్ అయిపోతుంది, ఇలా కూడా మీ ఆలోచనలు ఉన్నాయి. అండ్ మీకు ఏంటంటే ఈ సిచ్యువేషన్ పరంగా వ్యక్తులతో కూడా కాన్ఫ్లిక్ట్ అనేది ఉండొచ్చండి నాకు తెలిసినంత వరకు. మేబీ వ్యక్తులతో కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ కూడా మీరు ఏంటంటే ఈ సిచ్యువేషన్ ని అంత ఈజీగా విడిచిపెట్టలేకపోతున్నారు. అలా అని చెప్పి సిచ్యువేషన్ లో చేంజెస్ చూడలేకపోతున్నారు. పోనీ చేంజెస్ చూడలేకపోతున్నారు కదా, పోనీ మనస్ఫూర్తిగా ఏదో మాట్లాడదాం, లేకపోతే అసలు మీకేం కావాలి, మీరు అంటే ఇక్కడ ఏం కోరుకుంటున్నారు అనేది క్లారిటీ ఉందా అంటే క్లారిటీ కూడా రావట్లేదు మీకు. ఎందుకంటే మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మీరు కంట్రోల్ చేయగలరు అనుకున్న టైంలో ఎప్పుడైతే కంట్రోల్ చేయలేకపోయారో ఇదేంటంటే మీ లిమిట్ కాదు, మీరేంటంటే హ్యాండిల్ చేయగలరు అనుకున్నంత ఈజీ కూడా కాదు అని మీకు ఏంటంటే ఒక ఫేజ్ లో అర్థమైపోయిందో, మీరు ఏంటంటే ఇది మనస్ఫూర్తిగా జరగాలి ఆర్ ఇలానే జరుగుతుంది అని అనుకోలేకపోతున్నారండి, ఆర్ అసలు కోరుకోలేకపోతున్నారు. ఫస్ట్ ఇది గుడ్ వేలో చేంజ్ అవ్వాలి, ఆర్ నాకు ఏంటంటే యూనివర్స్ సపోర్ట్ చేయాలి అలా అనుకోలేకపోతున్నారు. ఎందుకంటే మీకు అంత కాన్ఫిడెన్స్ ఉండి మీరు అంత వర్కౌట్ చేయాలి అనుకున్న టైంలోనే ఇది ఎప్పుడైతే కాంప్లికేట్ అయిపోయిందో రోజు రోజుకి కూడా మీకు ఏంటంటే మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కి సిచ్యువేషన్ రీచ్ అవ్వట్లేదు సరి కదా, కొత్తగా మీకు ఏంటంటే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో, మీరు ఏంటంటే మూమెంట్ మెయిన్ చూడట్లేదో. ఎందుకంటే మనం ఒకటి చేసాము అంటే డెఫినెట్ గా చేంజ్ కోసమే చేస్తామండి, ఆర్ అట్లీస్ట్ అది మనకి ఏంటంటే ఏదో ఒక రకంగా బెనిఫిట్ అవ్వాలనే చేస్తాం. సో మీరు కూడా అలానే చేసినప్పుడు మరి అలాంటిది ఏది ఇక్కడ జరగకపోతే మీకు ఎలా అనిపిస్తుంది? సో ఈ మూమెంట్ లో మీరు ఏంటంటే మనస్ఫూర్తిగా ఏది కూడా ఫీల్ అవ్వలేకపోతున్నారండి. ఇక్కడ ఈ సిచ్యువేషన్ పరంగా మీ ఫీలింగ్స్ ఏంటో కూడా మీకు అర్థం అవ్వట్లేదు. ఇది రిలేషన్షిప్ అవ్వాలని రూల్ ఏం లేదు, కానీ డెఫినెట్ గా ఒక సిచ్యువేషన్ మీరు కనెక్ట్ అయిన తర్వాత మీరు అది చేయలేకపోతున్నప్పుడు, మీకు అది హోప్లెస్ అనిపిస్తున్నప్పుడు, దానికోసం మీరు వ్యక్తులతో ఫైట్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు, ఆర్ మీతోనే మీరు ఫైట్ చేసుకునే పరిస్థితి వచ్చినప్పుడు, మీరు ఏంటంటే ఎక్కడో కానీ కిందకి పడిపోతున్నారు అనిపించినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? ఎలా ఫీల్ అవుతారో కూడా తెలియదు, ఏం కావాలో తెలియదు, అది కోరుకోవచ్చా లేదా తెలియదు, సో ముందుకు వెళ్ళాలా వద్దా అర్థం కాదు, సో ముందుకు వెళ్ళినా అది వర్కౌట్ అవుతుందో ఇంకా అర్థం కాదు. సో ఇలాంటి ఒక ఫేజ్ లో మీరు ఉన్నారండి. నిజంగానే చాలా అంటే ఇబ్బంది పడుతున్నారు. ఈ సిచ్యువేషన్ ఏదో కానీ మీరు అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా బిగ్ ఛాలెంజ్ అయిపోయింది, అదైతే నాకు క్లారిటీ వచ్చింది. బట్ డెఫినెట్ గా యూనివర్స్ ఏంటంటే మీ కమిట్మెంట్ ని పరీక్షిస్తూ వచ్చిందండి ఇప్పటి వరకు కూడా. బట్ వచ్చే రోజుల్లోని మేబీ గుడ్ చేంజెస్ అయితే మీరు ఈ సిచ్యువేషన్ లో చూస్తారు. ఆల్రెడీ అంటే యూనివర్స్ అయితే మీ సిచ్యువేషన్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసింది. సో మీరు ఏంటంటే మేబీ వచ్చే రోజుల్లో ఏంటంటే వ్యక్తుల నుంచి సపోర్ట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వ్యక్తులు మీకు కోఆపరేట్ చేయడం కానీ, ఆర్ మీకు ఏంటంటే ఎవరిని అప్రోచ్ అయితే ఇది వర్కౌట్ అవుతుందో అర్థం అవ్వడం కానీ, అంటే యూనివర్స్ ఏంటంటే క్లియర్ గా మీ సిచ్యువేషన్స్ లోని చేంజెస్ తీసుకొస్తుంది మీరు ఫీల్ అవ్వడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతాయండి. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ని మాత్రం మీరు గివ్ అప్ చేయొద్దు. ఎందుకంటే ఇది మీరు ఏంటంటే లాస్ట్ వరకు ఫైట్ చేయాల్సిన బ్యాటిల్ అండి. యూనివర్స్ పరీక్షిస్తుందే ఇక్కడ అది. అంటే మీరు ఎంత కమిటెడ్ గా ఉన్నారు, మరి మీరు ఇది ఎంత డిజర్వ్ చేస్తారు అనేది చూడాలనుకునే ఇలాంటి సిచ్యువేషన్ ని మీ లైఫ్ లో పెట్టింది. సో మీరు ఏంటంటే ఇంకా ఇంకా ఫైట్ చేసి ఇంకా మీరు ఏంటంటే లేదు నేను ఎలా అయినా సరే గివ్ అప్ చేయకుండా ట్రై చేస్తాను, ఈవెన్ ఈ మూమెంట్ లో ఇది నాకు వర్కౌట్ అవ్వనట్టు ఉన్నా, ఆర్ దీనివల్ల నా లైఫ్ లో పెద్ద చేంజెస్ అనేవి నాకు కనిపించకపోయినా స్టిల్ నేను ఏంటంటే దీనికోసం ఫెయిర్ గా ఫైట్ చేయాలనుకుంటున్నాను, లాస్ట్ వరకు కూడా నేను ఏంటంటే ఛాన్స్ తీసుకోవాలని అనుకుంటున్నాను. కానీ మీరు స్టాండ్ తీసుకుంటే మీకు జస్టిస్ జరుగుతుందండి. అంటే ఇంకేం లేదు, మీరు ఎప్పుడైతే ఇంత ఇస్తారో ఈ సిచ్యువేషన్ కి, ఇన్ రిటర్న్ యూనివర్స్ మీకు ఏంటంటే రీపే చేసేస్తుందండి. మీరు డిజర్వ్ చేసేదే మీకు ఇస్తుంది.
సో ఆల్రెడీ మీ సిచ్యువేషన్స్ మీద వర్క్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. సో ఇది మీరు గిఫ్ట్ గానే కన్సిడర్ చేయండి. ఎందుకంటే డెఫినెట్ గా మీరు ఏ సిచ్యువేషన్ లో కూడా ఇంత ఇన్వాల్వ్ అవ్వకపోయి ఉంటారు. ఆర్ మీరు ఏంటంటే ఇంత సీరియస్ గా కూడా తీసుకోకపోయి ఉంటారు. బట్ ఈ సిచ్యువేషన్ ని మీరు చాలా సీరియస్ గా తీసుకొని వర్క్ చేసిన తర్వాత మీరు చాలా ఫేస్ చేశారు. ఈ ప్రాసెస్ లో చాలా కోల్పోయారు అని కూడా చెప్పొచ్చండి. మేబీ అది కూడా నాకు అనిపిస్తుంది కార్డ్స్ చూస్తుంటే. సో మరి మీరు ఇంతలాగా ఫేస్ చేశారు, ఇంత లాసెస్ అనేవి బేర్ చేశారు కాబట్టి యూనివర్స్ అయితే ఫైనల్ గా మీకు జస్టిస్ చెయ్యాలనుకుంటుంది. సో మీరు కోరుకున్న సపోర్ట్ మీకు దొరుకుతుంది. ఈవెన్ మీకు ఎవరు సపోర్ట్ చేయకపోయినా యూనివర్స్ స్టెప్ ఇన్ అయింది కాబట్టి డెఫినెట్ గా మీకు సపోర్ట్ అనేది ఎయిదర్ వే దొరుకుతుంది. ఇవన్నీ కూడా మీరు ప్రిడిక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. ఎందుకంటే ఖచ్చితంగాను గుడ్ చేంజెస్ అయితే వచ్చే రోజుల్లో చూస్తారు. ఇది ఎలా ఉంటుందంటే మీరు ఇక్కడి వరకు వచ్చారు కాబట్టి ఇంక ఇది గివ్ అప్ చేయొద్దు, ఇది వర్కౌట్ అవుతుంది అంతే. సో అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకు ఏం అడ్వైస్ ఇస్తుందో. నాకు అర్థమైందండి యూనివర్స్ ఈ రకంగా మీకు ఎందుకు గైడెన్స్ ఇస్తుంది అనేది. ఈ సిచ్యువేషన్ లో ఏంటంటే మీరు వర్క్ చేశారు ఇప్పటి వరకు కూడా. బట్ ఎందుకో కానీ మీరు అంటే నమ్మలేకపోతున్నారు, మార్పులు చూడలేకపోతున్నారు కాబట్టి మీకు కూడా ఇది కావాలా వద్దా అనేది ఒక క్లారిటీ లేదు కాబట్టి మీరు ఏంటంటే లాస్ట్ వరకు ఇది హ్యాండిల్ చేయగలరు అనే కాన్ఫిడెన్స్ తో లేరు. సో ఈ సిచ్యువేషన్ ఏంటంటే మీరు విడిచిపెట్టేస్తున్నారండి, సీరియస్ గా తీసుకోవట్లేదు. ఆర్ ఈ సిచ్యువేషన్ లో మీరు ఎందుకో కానీ పాజిటివ్ గా ఫీల్ అవ్వలేకపోతున్నారు. సో దానివల్ల ఇక్కడ ఏమవుతుందంటే మీరు అంటే ఇది విడిచిపెట్టేసి మీ లైఫ్ లో మిగతాది మీరు చూసుకుంటున్నారు. ఆర్ మీరు ఏంటంటే ఇది అయితే అయింది లేకపోతే లేదు, అవ్వకపోతే ఇంకా పోని మనం ఏంటంటే ఇంకెంత ప్రయత్నం చేస్తాం, ఆల్రెడీ చాలా చేసేసాం, ఇంకా ఇది చాలా కష్టంగా అనిపిస్తుంది అని మీరు అనుకుంటూ మళ్ళీ ఆలోచిస్తున్నారు ఇది ప్రయత్నం చేస్తే బాగుంటుందేమో. అంటే ఈ పాయింట్ లోని మీ ప్రయారిటీస్ ఏంటో మీరు తెలుసుకోలేకపోతున్నారండి, బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. మీకు ఏమనిపిస్తుందంటే ఒకసారి ఇది చెయ్యాలి అనిపిస్తుంది, ఎందుకంటే చాలా దూరం వచ్చారు, చాలా కష్టపడ్డారు ఈ సిచ్యువేషన్ గురించి, మీ టైం ని చాలా ఇన్వెస్ట్ చేశారు, ఆర్ మనీని చాలా ఇన్వెస్ట్ చేశారు, మేబీ ఇంకా చాలా ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు. బట్ ఇవంతా మీరు చేసిన తర్వాత మరి అలా ఎలా వదిలేస్తారు, మరి ఇది వేస్ట్ అయిపోయినట్టే కదా అని మీకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. అప్పుడప్పుడు మాత్రం పోతే పోయింది, ఇంకా మనం టైం ఇన్వెస్ట్ చేసి ఇంకా మనీ ఇన్వెస్ట్ చేసి ఇంకా మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తాం, ఇలా చేయడం వల్ల మనకి అంటే ఏం రావట్లేదు అని అనిపిస్తుంది. సో యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు ఈ రకంగా ఆలోచించడం మానేయండి. అలా అని చెప్పి ఎఫర్ట్స్ పెట్టండి, పుష్ చేసుకోండి అని కాదు, కానీ సిచ్యువేషన్ లోని వర్క్ చేయాలి అనుకుంటే ఒక క్లారిటీతోని బ్యాలెన్స్డ్ గా వర్క్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఏదో ఉందండి, దీనికోసం మీ 100% మీరు ఇవ్వడం తప్పు కాదు. ఎందుకంటే మీరు ఇచ్చిన తర్వాత ఇన్ రిటర్న్ మీకు అది వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది అలాంటి సిచ్యువేషన్ అండి, మీరు ఎంత ఇస్తారో ఇన్ రిటర్న్ మీకు యూనివర్స్ అంతా తిరిగి ఇచ్చేసేదే. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఈ సిచ్యువేషన్ ని మీరు అంత స్ట్రెస్ఫుల్ గా, అంత కాంప్లికేటెడ్ గా, అంత ఎమోషనల్ గా హ్యాండిల్ చేయాల్సిన అవసరం లేదు. కూల్ గా ఎక్కడ వరకు హ్యాండిల్ చేయాలో అక్కడ వరకు హ్యాండిల్ చేయొచ్చు. జస్ట్ సిచ్యువేషన్ ని గివ్ అప్ చేయొద్దు. అండ్ ఈ సిచ్యువేషన్ లో మీ ఆలోచనలు మీరు నెగిటివ్ గా పెట్టుకోకుండా కేర్ ఫ్రీగా మీరు హ్యాండిల్ చేసుకోండి. ఎందుకంటే పూర్తిగా విడిచిపెట్టేయడం కంటే ఆర్ మళ్ళీ దీని గురించి ఆలోచించి వెనక్కి రావడం కంటే కూడా హోల్డ్ చేస్తూ మీ పరిధి ఏంటి, మీరు ఎక్కడి వరకు దీన్ని హ్యాండిల్ చేయగలరు, సో ఎక్కడి వరకు హ్యాండిల్ చేస్తే మెంటల్ గా కొంత ఫ్రీగా ఉండగలరు అనేది చూసుకొని మీరు ఆ రకంగా హ్యాండిల్ చేసుకోవచ్చు. బట్ ఎక్కువ స్ట్రెస్ తీసుకొని బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతూ అంటే చేస్తున్నట్టే చేసి విడిచిపెట్టే మళ్ళీ ప్రయత్నం చేయడం ఇవన్నీ ఎందుకు అన్నట్టుగా యూనివర్స్ చెప్తుందండి. మరి అది నిజమే. సో మీరేం చేస్తారంటే ఫ్రీగా ఉండండి, మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోండి. సో అలా మీరు ఉంటూ ఈ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయండి. అంటే ఈ సిచ్యువేషన్ కి మీరు ప్రయారిటైజ్ చేసినప్పుడు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారు, ఆర్ ఇక్కడ తగ్గించుకుంటేనే ఇది వర్కౌట్ అవుతుంది అనే ఆలోచన కూడా అవసరం లేదండి. మీరు ఏంటంటే ఇది చాలా ఆలోచించే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి, ఇది కమిట్మెంట్ కి పరీక్షలాగా ఉంది కాబట్టి యూనివర్స్ ఏంటంటే ఇంకా మిమ్మల్ని ఎక్కువ పరీక్షించదు, దగ్గరికి వచ్చేసింది కాబట్టి వర్కౌట్ అవుతుంది. అయితే ఇది వర్కౌట్ అయ్యే లోపు ముందు మీరు మెంటల్ గా స్టేబుల్ గా ఉండాలి కదా. ఇది విడిచిపెట్టడం, మళ్ళీ హోల్డ్ చేయడం లాంటి పనులు చేయకూడదండి. వన్స్ హోల్డ్ చేసిన తర్వాత లాస్ట్ వరకు హోల్డ్ చేయాలి. అయితే ఆ హోల్డ్ చేసిన దానికోసం చెప్పి మెంటల్ గా మీరు స్ట్రెస్ తీసుకోవడం, ఎక్కువ ఇందులో ఇన్వాల్వ్ అయిపోవడం కాకుండా ఎక్కడి వరకు ఉండాలో అక్కడ వరకు ఉంటారు. మిగతా వర్క్స్ మీద కూడా ఫోకస్ చేస్తారు, మీ మీద మీరు మెయిన్ ఫోకస్ చేసుకుంటారు. ఆ రకంగా ఉండడం ఇంపార్టెంట్. సో అది ఇక్కడ యూనివర్స్ చెప్పాలనుకుంటుంది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను చెప్పింది అయితే. మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పొచ్చు.
హలో పైల్ 3, ఎవరైతే బ్లూ కలర్ డోనట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు యూనివర్స్ ఇప్పుడు మీకు ఇచ్చిన గిఫ్ట్ ఆర్ గిఫ్ట్స్ ఏంటి, సో మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రీడింగ్ క్లీన్ గా చూడండి, మీకు బాగా అర్థం అవుతుంది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మేబీ మీ లైఫ్లోని మీరు ఒక పర్సన్ ఆర్ మల్టిపుల్ పర్సన్స్ వల్ల ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారండి. ఇదేంటంటే నాకు ఎలా అనిపిస్తుందంటే, మీ లైఫ్లో ఒక డిస్టర్బెన్స్ అయితే ఉంది. సో ఈ డిస్టర్బెన్స్కి పొటెన్షియల్గా రీజన్ అయితే మాత్రం పర్సన్సే, ఆర్ పర్సన్ అయినా అవ్వచ్చు, మోస్ట్ ప్రాబబ్లీ ఒక లేడీ కూడా అవ్వచ్చు. సో ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, మీరు ఏ స్ట్రగుల్ అయితే ఫేస్ చేస్తున్నారో, ఎక్కడైతే సిచ్యువేషన్స్ అనేవి మీకు కేయోటిక్ గా అనిపిస్తున్నాయో, ఇవన్నీ కూడా వచ్చే రోజుల్లోనే క్లియర్ అయిపోతాయండి. నార్మల్ అయిపోతుంది సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మీరు ఎంత సఫర్ అవుతున్నా, అరే ఇప్పుడు మీరు ఏంటంటే ఎక్కడో కానీ అంటే దీన్ని ఎంత క్లియర్ చేద్దాం, ఆల్రెడీ ఇది మెస్అప్ అయిపోతుంది, ఇంకా ఇలా అవ్వకూడదు, ఇది ఎలా అయినా సరే మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది అని ప్రయత్నం చేస్తున్నా, రోజు రోజుకి కూడా థింగ్స్ ఏవైతే కాంప్లికేట్ అయిపోతున్నాయో, రోజు రోజుకి కూడా మీరు ఏంటంటే ఇంకా కంట్రోల్ చేయలేని పరిస్థితికి వచ్చేస్తున్నారో, సో యూనివర్స్ ఏంటంటే స్టెప్ ఇన్ అయ్యిందండి. సో ఈ సిచ్యువేషన్ నుంచి మీరు తొందరలోనే బయటకు వస్తారు. మోస్ట్లీ ఇక్కడ నాకు ఏమనిపిస్తుంది అంటే, ఈ సిచ్యువేషన్ లో మీరు ఏదైతే సఫరింగ్స్ తీసుకుంటున్నారో, మీరు అంటే ఎక్కడైతే హ్యాండిల్ చేయలేకపోతున్నారో, మేబీ యూనివర్స్ ఏంటంటే ఒక పర్సన్ ని కూడా మీ లైఫ్ లో పంపించవచ్చు ఇది మీరు సార్ట్ అవుట్ చేయడానికి. అది కూడా ఒక లేడీ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రాబ్లం ఫేస్ చేయడం అనేది మీరు ఫేస్ చేస్తున్నారు, అది ఒక లేడీ అయినా అవ్వచ్చు, జెంట్ అయినా అవ్వచ్చు. పొటెన్షియల్ గా ఒక లేడీ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది, బట్ జెంట్ కూడా అవడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. సో వీళ్ళే అని అనుకోవద్దు, బట్ ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి మాత్రం మీ లైఫ్ లోకి ఒక లేడీ రావచ్చండి. వాళ్ళు వచ్చి ఇది సాల్వ్ చేయొచ్చు, దానికి ఛాన్స్ ఉంది. బట్ ఏదైనా సరే యూనివర్స్ ఏంటంటే ఆల్రెడీ మీ సిచ్యువేషన్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసింది, థింగ్స్ ని ఆపరేట్ చేస్తుంది. సో ఇలా థింగ్స్ ఆపరేట్ చేస్తున్నప్పుడు మరికొంచెం థింగ్స్ ఏంటంటే మెస్అప్ అవుతూ వస్తాయి. సో దానికి ఎవరు భయపడొద్దు, ఎందుకంటే చాలా మందికి ఇది తెలియదండి. నేను ఇంతకు ముందు కూడా చాలా రీడింగ్స్ లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. అదేంటంటే, ఇప్పుడు మీ లైఫ్ లో మీరు ఒక సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నప్పుడు అది రోజు రోజుకి కూడా కాంప్లికేట్ అవుతుంది అంటే, అది ఇంకా అలానే ఉంటదని కాదండి. అంటే ఒక సిచ్యువేషన్ ఎండింగ్ వచ్చే ముందు మరికొంచెం అంటే కేయోటిక్ గా ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే, ఆ ఎండింగ్ అనేది ఎయిదర్ అంత ఇంటెన్స్ గా లేకపోతే మీరు చూడలేరు, లేకపోతే అది మళ్ళీ కూడా రిపీట్ అవ్వడం ఛాన్స్ ఉంటుంది. కాబట్టి థింగ్స్ అనేవి ఏంటంటే మరికొంచెం మెస్అప్ అయిపోతున్నట్టుగా, మరికొంచెం మీరు ఏంటంటే ఒక టైట్ సిచ్యువేషన్ లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. బట్ అంత టైట్ సిచ్యువేషన్ లో ఉండడం వల్ల మీ లెసన్స్ మీరు కరెక్ట్ గా నేర్చుకుంటారు. మళ్ళీ మళ్ళీ కూడా అలాంటి సిచ్యువేషన్స్ లో ఎంగేజ్ అవ్వరు. అండ్ ఇంకొకటి ఏంటంటే, వన్స్ అది కానీ ఆ ఇంటెన్స్ గా ఎండ్ అయితే మళ్ళీ ఎప్పుడు కూడా మీరు అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన దగ్గర ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తారు అని యూనివర్స్ ఏంటంటే పవర్ఫుల్ లెసన్స్ నేర్పిస్తూ ఉంటదండి. ఇది కూడా అలాంటి సిచ్యువేషన్, ఇది మీకు ఒక లెసన్ అన్నమాట. మేబీ మీరు ఏంటంటే థింగ్స్ ని ఒక స్టేజ్ లో కరెక్ట్ గా హ్యాండిల్ చేయాల్సిన దగ్గర చేయలేదు. సో ఇప్పుడు మీరు ఏంటంటే కరెక్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది, మీరు చేస్తున్నారు ప్రయత్నాలు అయితే, బట్ అది కరెక్ట్ గా వర్కౌట్ అవ్వట్లేదు, ఇంకా ఎక్కడో మెస్అప్ అవుతున్నట్టుగా మీకు అనిపిస్తుంది. రోజు రోజుకి కూడా మీకు ఏం అర్థం అవ్వట్లేదు ఏం జరుగుతుంది అని. బట్ ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు అంత డిస్టర్బింగ్ గా ఇదంతా జరుగుతుంది. సో మీరు దీని నుంచి ఎలా బయటకు వస్తారో కూడా మీరే చూస్తారు. యూనివర్స్ ఆల్రెడీ దీని మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసింది కాబట్టి. సో అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ క్లియర్ గా ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది ఈ సిచ్యువేషన్ కి అనేది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్ గా ఈ సిచ్యువేషన్ లో ఏంటంటేనండి, నాకు మల్టిపుల్ పర్సన్స్ కనిపిస్తున్నారండి, మల్టిపుల్ ఎనర్జీస్ ఉన్నాయి. ఇదేంటంటే ఒక్కరు ఇన్వాల్వ్ అయ్యి మెస్అప్ చేసిన సిచ్యువేషన్ లాగా అనిపించట్లేదు. మల్టిపుల్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ వల్లే ఈ రోజు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది. యాక్చువల్ గా మీరు ఏమనుకున్నారంటే, ఆ ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు మీరు సఫర్ అవుతున్నారో, ఈ సిచ్యువేషన్ ఏంటంటే మీరు అనుకున్నట్టుగా వర్కౌట్ అవుతుంది, థింగ్స్ బెటర్ గా చేంజ్ అవుతాయి, ఆర్ మీరు ఏంటంటే అట్లీస్ట్ హ్యాపీ ఎండింగ్ చూస్తారు. మేబీ ఇది మీరు అనుకున్నంత కాంప్లికేటెడ్ అయితే కాదు అనే ఫీలింగ్ తోనే మీరు ఏంటంటే థింగ్స్ ఆపరేట్ చేశారు. బట్ సడన్ గా ఇక్కడ ఏంటంటే, మీరు హ్యాండిల్ చేసిన వే అనేది ఎదుటి వ్యక్తులకు అర్థం కాలేదు, ఆర్ అట్లీస్ట్ ఎదుటి వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని అంటే డిఫరెంట్ యాంగిల్లో చూసారని చెప్పొచ్చు. యాక్చువల్ గా ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, ఇది కరెక్ట్ గా వర్కౌట్ అవుతుంది,
గుడ్ చేంజెస్ వస్తున్నాయి అనే టైంలోని మీ బిహేవియర్ ఏంటంటే వ్యక్తుల్ని కన్ఫ్యూజ్ చేసిందండి. మీరేంటంటే మేబీ స్ట్రెయిట్ ఫార్వర్డ్ పర్సన్ అవ్వచ్చు, ఆర్ మీకు గుడ్ ఇంటెన్షన్స్ ఉండొచ్చు, ఆర్ మీరేంటంటే వ్యక్తులు మంచి కోసమే కొన్ని చెప్తూ ఉండొచ్చు. ఇక్కడ ఏదైనా జరిగి ఉండొచ్చు. ఎందుకంటే మీలో ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి. మరీ అంత ఇమ్మెచ్యూర్ ఏం కాదు మీరు. బట్ అదేంటంటే వ్యక్తులకు అర్థం కాలేదండి. వ్యక్తులు ఏమనుకున్నారంటే మీరు కంట్రోలింగ్ టైపు, మీకు ఏది అనిపిస్తే అదే చేస్తారు. ఎదుటి వ్యక్తుల ఒపీనియన్స్, వాళ్ళ సిచ్యువేషన్స్ అవసరం లేదు. మీ వరకు మీరు అనుకుంది అయిపోతే చాలు. అంత సెల్ఫిష్ అనేలాగా మీరేంటంటే ఇక్కడ ప్రొజెక్ట్ అయ్యారనమాట. సో అది మీ తప్పు కాదు. బట్ ఆఫ్ కోర్స్ మీరు హ్యాండిల్ చేసిన వే మాత్రం ఇక్కడ సిచ్యువేషన్స్ లో ఎవరైతే వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారో, ఎవరికైతే ఇక్కడ ఇది నెగిటివ్ గా అర్థం కాకూడదో వాళ్ళకి ఇది నెగిటివ్ గా అర్థమైంది. సో అక్కడి నుంచి మీరేంటంటే ఈ సిచ్యువేషన్ లో ఛాలెంజెస్ చూస్తున్నారు. అలా అని చెప్పి వ్యక్తులు నెగిటివ్ కాదండి. వాళ్ళ ఇంటెన్షన్స్ కూడా నెగిటివ్ గా ఏం లేవు. కాకపోతే చెప్పాను కదా, ఇప్పుడు మీరు మంచి వ్యక్తి అవ్వచ్చు, వాళ్ళు మంచి వ్యక్తులు అవ్వచ్చు. కాకపోతే ఇద్దరు మంచి వ్యక్తులైనా ఇద్దరి మధ్యలో వైబ్స్ మ్యాచ్ అవ్వకపోతే ఏమవుతుంది? వాళ్ళే ఎనిమీస్ అవుతారు. సో ఇప్పుడు మీ ఇంటెన్షన్స్ అనేవి మేబీ కరెక్ట్ గా ఉండొచ్చు. మీకు ఇక్కడ కావాల్సింది కూడా వేరే అవ్వచ్చు. బట్ మీకు కావాల్సింది ఏంటో వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళకి మీరు ఎలా అర్థం అవ్వాలో అలా అర్థమయ్యారు. అంటే ఒక నెగిటివ్ వేలో అర్థమయ్యారు. సో దానివల్ల వాళ్ళు ఎమోషనల్ అవుతున్నారు, మీరు ఎమోషనల్ అవుతున్నారు. ఇక్కడ మీరేమీ హ్యాపీగా లేరు, వాళ్ళు హ్యాపీగా లేరు. ఇంకా గట్టిగా మాట్లాడితే మీకు అంటే ఇది ఎంత కాంప్లికేట్ అవ్వడం అసలు ఇష్టం లేదండి. సో మీరేంటంటే ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీ సిచ్యువేషన్ లో వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇక్కడ అంటే ఓన్లీ ఆపోజిట్ సైడ్ నుంచే వ్యక్తులు ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్నారని చెప్పడానికి లేదు. మీ సైడ్ నుంచి కూడా వ్యక్తులు ఇన్వాల్వ్ అవుతున్నారండి. ఎందుకంటే మీ కార్డ్స్ లో నాకు ఎలా అనిపిస్తుందంటే మీరు అంటే ఒక పర్సన్ ని ఈ రోజు డీల్ చేస్తున్నారు, ఆర్ మల్టిపుల్ పర్సన్స్ ని డీల్ చేస్తున్నారు. ఇదేంటంటే వర్కౌట్ అవ్వట్లేదు. ఇది ఎందుకో కానీ అవుట్ ఆఫ్ కంట్రోల్ లో ఉంది అంటే ఒకటే రీజన్ అండి. అదేంటంటే మీ ఎనర్జీతో మీరు థింగ్స్ ని ఆపరేట్ చేయడం కంటే కూడా మల్టిపుల్ పర్సన్స్ ఎనర్జీస్ తో మీరు థింగ్స్ ని ఆపరేట్ చేస్తున్నారు. సో అల్టిమేట్ గా ఆ పర్సన్స్ ఎవరైతే ఆపోజిట్ సైడ్ ఉన్నారో వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. యాక్చువల్ గా ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ లైఫ్ లోకి మోస్ట్లీ ఒక లేడీని యూనివర్స్ పంపించడానికి రీజన్ కూడా అదేంటంటే మీరు కొన్ని అర్థం చేసుకోవాలి అంటే ఒక క్లారిటీ తెచ్చుకోవాలని పంపించవచ్చు. ఆర్ ఇక్కడ ఇంకొకటైనా జరగచ్చు. అదేంటంటే మీరే వ్యక్తుల్ని కట్ చేసి మేబీ మీలో ఉన్న ఫెమినిటీతో థింగ్స్ నైనా ఆపరేట్ చేయొచ్చు. 2 కేసెస్ అండి. ఒకటి ఒక లేడీ ఇన్వాల్వ్ అయ్యి మీ సిచ్యువేషన్ ని క్లియర్ చేయొచ్చు, లేకపోతే యూనివర్స్ ఏంటంటే మీలో ఉన్న ఫెమినిటీతో మీరు థింగ్స్ ని ఆపరేట్ చేసేలా చేసి ఈ మెస్ ని క్లియర్ చేసేలాగా చేయొచ్చు. అది కూడా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మీకు తెలియకుండానే ఎదుటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సిచ్యువేషన్ ని కాంప్లికేట్ చేస్తున్నారో ఓన్లీ కాంప్లికేట్ చేస్తుంది వాళ్ళే కాదండి, మీరు కూడా. ఎందుకంటే మీరు ఇక్కడ మల్టిపుల్ పర్సన్స్ ఎనర్జీస్ తో థింగ్స్ ను ఆపరేట్ చేసుకుంటూ వెళ్తున్నారు. దానివల్ల మీలో ఉన్న మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి క్లియర్ గా షైన్ అవ్వట్లేదు, ఆర్ ఎదుటి వ్యక్తులకు అవి అర్థం కావట్లేదు. వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే ఈ పర్సన్ మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు చెప్పుకుంటారు, ఆర్ ఈ పర్సన్ ఇలా హ్యాండిల్ చేస్తున్నారంటే ఇది వీళ్ళు కాదు. సో ఎదుటి వ్యక్తికి క్లియర్ గా అర్థం అవుతుంది మీ నుంచి వచ్చే వైబ్స్ అనేవి అది మీది కాదు అని చెప్పి. సో అందుకే ఇక్కడ ఏంటంటే థింగ్స్ అనేవి రోజు రోజుకి కూడా కాంప్లికేట్ అయిపోతున్నాయి. మీరు ఎలా ఆలోచిస్తున్నారంటే కరెక్ట్ గా చేయాలి, నేను కరెక్ట్ గా చేయలేకపోతున్నానేమో, నేను అందుకే వ్యక్తుల్ని కన్విన్స్ చేయలేకపోతున్నాను, ఆర్ వ్యక్తులకు అర్థమయ్యేలా ఏది చేయలేకపోతున్నాను. మేబీ ఈ వ్యక్తులు చెప్పింది నేను చేస్తే, ఆర్ ఈ వ్యక్తుల ఎనర్జీ ప్రకారం నేను థింగ్స్ ని హ్యాండిల్ చేస్తే మేబీ వాళ్ళకి అర్థం అవుతుంది. అప్పుడైనా సరే సేఫ్ గా థింగ్స్ ని వర్కౌట్ చేయొచ్చు. ఇది పెద్ద ప్రాబ్లం అవ్వదు అని మీరు అనుకుంటున్నారు, కానీ అలా మీరు అనుకుంటూనే ప్రాబ్లం ని పెద్ద చేస్తున్నారు. సో రోజు రోజుకి కూడా సిచ్యువేషన్స్ కాంప్లికేట్ అయిపోతున్నాయి. అందుకే యూనివర్స్ ఏంటంటే ఇంకా ఇలా కాదు అని చెప్పి మీ హార్ట్ ని ఓపెన్ చేయాలి అనుకుంటుంది. మీ హార్ట్ ఓపెన్ చేసి మీరు సిచ్యువేషన్ ని అర్థం చేసుకొని మీరు ఇక్కడ అంటే మీరు కాని వ్యక్తిలో థింగ్స్ ని ఆపరేట్ చేస్తున్నారు అని తెలిసేలా చేస్తే ఖచ్చితంగా మీరు ఏం చేస్తారు, మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకుంటారు. ఫర్దర్ గా మీరు తప్పులు చేయకుండా జాగ్రత్త పడతారండి. సో అది ఇక్కడ అంటే యూనివర్స్ అందుకే స్టెప్ ఇన్ అయ్యి మీ సిచ్యువేషన్స్ ని బెటర్ చేయాలనుకుంటుంది. పర్టికులర్ గా వ్యక్తులతో ఉన్న సిచ్యువేషన్ మాత్రం బెటర్ అవుతుందండి. అదే యూనివర్స్ మీకు ఇచ్చే గిఫ్ట్. ఇది అందరికీ రెజోనేట్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే అందరికీ వ్యక్తులతో సమస్యలు ఉంటాయని నేను అనుకోను. బట్ వ్యక్తులతో సమస్యలు ఉన్న వాళ్ళకైతే ఈ రీడింగ్ బాగా సూట్ అవుతుంది. వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు, రిలేషన్షిప్ కూడా ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ ఒక వ్యక్తితో సమస్య అయినా ఉండొచ్చు, మల్టిపుల్ గా కూడా ఉండొచ్చు. అంటే నాకేమనిపిస్తుందంటే ఇక్కడ ఆపోజిట్ సైడ్ లో మల్టిపుల్ పర్సన్స్ ఉండొచ్చు,
ఆర్ ఒక పర్సన్ ఉండొచ్చు, మీ సైడ్ మాత్రం మల్టిపుల్ పర్సన్స్ ఉన్నారండి. అంటే మీరు ఒక్కలే ఇండివిజువల్ గా ఇది హ్యాండిల్ చేస్తున్నట్టు అనిపించట్లేదు. మీరు వేరే వాళ్ళ సజెషన్స్ తీసుకోవడం కానీ, వేరే వాళ్ళ ఎనర్జీస్ పిక్ చేసుకోవడం కానీ, సో ఆ ఎనర్జీస్ తో కొంత థింగ్స్ ను ఆపరేట్ చేయడం వల్ల వ్యక్తులు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే మీలో డిఫరెంట్ షేడ్స్ వాళ్ళు చూస్తున్నారండి. ఈ డిఫరెంట్ షేడ్స్ వాళ్ళు చూడడం వల్లే ఇక్కడ థింగ్స్ ఏంటంటే కాంప్లికేట్ అయిపోతున్నాయి. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇలా థింగ్స్ కాంప్లికేట్ అవ్వకూడదు అంటే ఫస్ట్ మీరు ఏంటంటే వ్యక్తులను ఇన్వాల్వ్ చేయడం మానేయాలి. ఇఫ్ యూనివర్స్ ఒక లేడీని మీ లైఫ్ లోకి పంపిస్తే అంటే అది వేరు. అది కూడా మీకు అర్థమవుతుంది అప్పుడు కూడా. వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు చేసే పనులు మీ లైఫ్ లో పాజిటివ్ చేంజెస్ ని తీసుకురావడం స్టార్ట్ చేస్తాయండి. అప్పుడు మీరు ఏంటంటే అలాంటి వాళ్ళ ద్వారా ఈ సిచ్యువేషన్ ని మీరు హ్యాండిల్ చెయ్యొచ్చు. బట్ అది జరగని రోజు మేబీ మీలో ఉన్న ఫెమినిటీతోనైనా మీరు థింగ్స్ ని ఆపరేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అంటే మీరు ఒక లేడీలా థింక్ చేస్తారనమాట. మీరు అమ్మాయి అయినా అవ్వచ్చు, అబ్బాయి అయినా అవ్వచ్చు. బట్ మీలో ఉన్న ఫెమినైన్ ఎనర్జీతో మీరు ఎప్పుడైతే థింగ్స్ ని ఆపరేట్ చేయడం స్టార్ట్ చేస్తారో, మీ ఇంట్యూటివ్ ఎబిలిటీస్ ప్రకారం మీరు ముందుకు వెళ్తారు. అండ్ ఆ సిచ్యువేషన్ లో మీరు ఎక్కడి వరకు ఆలోచించాలి అండ్ కేర్ఫుల్ గా మీరు ఏంటంటే ఇప్పుడు ఒక లేడీ ఎంత జెంటిల్ గా థింగ్స్ ని ఆపరేట్ చేస్తే ఎలా ఉంటుందో అలా మీరు ఆపరేట్ చేస్తారండి. అంటే ఆ డిఫరెన్స్ అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా జరుగుతుంది. సో నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు పర్టికులర్ గా పర్సన్ తో ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టయితే ఇలాంటి ఒక ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి. యూనివర్స్ ఏంటంటే స్టెప్ ఇన్ అవుతుంది. స్టెప్ ఇన్ అయ్యి చేంజెస్ ని అయితే తీసుకొస్తుంది. కాకపోతే వ్యక్తుల్ని కట్ చేయడం, వ్యక్తుల ఎనర్జీస్ ని మీరు తీసుకోవడం, అలానే వ్యక్తులు మీ పవర్ ని తీసుకోవడం లాంటివి మాత్రం మీరే స్టాప్ చేసుకోవాల్సి ఉంటుంది. వ్యక్తుల మీద మీరు డిపెండ్ అవుతున్నారు, వ్యక్తులకి మీ ఎనర్జీని ఫీడ్ చేస్తున్నారు అంటే మాత్రం కష్టమేనండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మీరు థింగ్స్ ని కరెక్ట్ గా హ్యాండిల్ చేయాలి, ఏదో బ్యాలెన్స్ చేయాలి అనే ప్రయత్నంలోనే థింగ్స్ మీరే కాంప్లికేట్ చేసుకుంటూ వెళ్తున్నారు. మీరు ఏమనుకుంటున్నారంటే నాకు హ్యాండిల్ చేయడం రాదు కాబట్టి నేను వేరే వ్యక్తుల్ని అడుగుతున్నాను, వాళ్ళు కరెక్ట్ గా హ్యాండిల్ చేస్తారు, నాకు ఈ ప్రాబ్లం ఉండదని మీరు అనుకుంటున్నారు. కానీ వాళ్ళ ఎనర్జీ వల్ల ఇదంతా పెద్దదైపోతుంది అని మాత్రం మీరు తెలుసుకోలేకపోతున్నారు. సో వచ్చే రోజుల్లో అయితే మీకు ఇది అర్థమవుతుంది. సో మీరు అప్పుడైనా సరే కొంత స్లో డౌన్ అవుతారు, మేబీ గుడ్ చేంజెస్ అనేవి చూస్తారు. అప్పటి వరకు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదండి. ఎవరు ఏది చెప్పినా వినేసి మీరు ఏంటంటే ఫాలో అయిపోవడం కంటే కూడా యూనివర్స్ ఏం చెప్తుంది, సో మీ ఇంట్యూషన్ ద్వారా మీరు ఏంటంటే కొన్ని సెన్స్ చేస్తుంటారు కాబట్టి అది ఫాలో అవడం అయితే మంచిది. అండ్ చెప్పాను కదా, వచ్చే రోజుల్లో కూడా థింగ్స్ మరికొంచెం కాంప్లికేట్ అవుతూ ఉంటాయి, మరికొంచెం అంటే టఫ్ గానే ఉంటాయి. బట్ నేను చెప్పినట్టుగా థింగ్స్ ఎండ్ అయ్యే టైం వచ్చినప్పుడు అలా మెస్అప్ అవుతూ ఉంటదండి. బట్ అది జరిగితేనే ఎండింగ్ అనేది దగ్గరలో ఉన్నట్టుగా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ ఫర్దర్ గా మీకు ఏం అడ్వైస్ ఇస్తుందో. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్ గా మీరు పాజిటివ్ గానే ఉన్నారండి చాలా రోజుల వరకు. బట్ ఎందుకో కానీ సడన్ గా అంటే కొన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మీకు అంత కాన్ఫిడెన్స్ కానీ అంత పాజిటివిటీ కానీ లేదు. బట్ ఎక్కడో కానీ స్లోగా థింగ్స్ అయితే బెటర్ అవుతాయి. మీరు ఏంటంటే ట్రై చేస్తున్నారు కదా అనే ఒక ఆలోచనతో ఉన్నారు. డెఫినెట్ గా ఎండింగ్స్ అయితే గుడ్ వేలోనే ఉంటాయి. మీరు దానికైతే డౌట్ పడాల్సిన అవసరం లేదు. కేవలం మీరు ఏంటంటే వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు చూడండి, అది మాత్రం కంట్రోల్ చేసుకోండి. ఎందుకంటే వ్యక్తులు మీ ఎనర్జీస్ మీద ఎప్పుడైతే కంట్రోల్ అనేది సంపాదించుకున్నారో మీరు ఇబ్బంది పడతారండి. మీరు ఏంటంటే హీల్ అవ్వడం కూడా కష్టం అయిపోతుంది. సో మీ లైఫ్ లో మాత్రం మీ సిచ్యువేషన్స్ లో మాత్రం ఏ వ్యక్తులు ఇన్వాల్వ్ అవ్వకుండా చూసుకోండి. పర్టికులర్ గా నేను చెప్పాను కదా, ఇది పర్సన్స్ కి సంబంధించిన రీడింగ్ లాగా నాకు అనిపిస్తుంది కాబట్టి వేరే వ్యక్తుల మీద ఎక్కువ డిపెండ్ అవ్వద్దు. ఎవరి మీద డిపెండ్ అవ్వాలి, ఎవరు కరెక్ట్ అనేది కూడా యూనివర్స్ మీకు సైన్స్ ఇస్తుందండి. ఇఫ్ నిజంగానే మీ లైఫ్ లోకి అలాంటి ఒక పర్సన్ ని కానీ యూనివర్స్ పంపిస్తే వర్క్ చేయడానికి, అది కూడా గుర్తు పెట్టుకోండి. ఇక్కడ ఒక పర్సన్ మీ లైఫ్ లోకి వస్తారు అంటే కేవలం సపోర్ట్ చేయడానికే, వాళ్ళ రోల్ అంతకంటే ఉండదండి. అది కూడా కొంతమందికే జరగచ్చు. ఇంకొంతమందికి ఏంటంటే వాళ్ళ ఇంట్యూషన్ ద్వారా వాళ్ళలో ఉన్న ఫెమినైన్ ఎనర్జీని ఎవేకెన్ చేసి వాళ్ళు ఏంటంటే వర్క్ చేయొచ్చు. కానీ
కంప్లీట్ గా ఇక్కడ ఏంటంటే ఒక పర్సన్ సపోర్ట్ మీద వాళ్ళు అంటే వాళ్ళ లైఫ్ లో సిచ్యువేషన్స్ చేంజ్ చేసుకుంటారు కూడా అనుకోవడానికి లేదు. బట్ ఒక్కటి మాత్రం నిజమండి, మీలో ఎవరికైనా సరే రిలేషన్షిప్ పరంగా ప్రాబ్లం ఉంది, దాన్ని అంటే కాంప్లికేటెడ్ గా ఉన్నదాన్ని కొంచెం కొంచెంగా సెట్ చేయాలి అనుకుంటున్నట్టయితే అది 100% సెట్ అవుతుందండి. యూనివర్స్ అది మీతో చెయ్యిస్తుంది. సో ఈ రిలేషన్షిప్ లోని మీరు ఏదైనా సరే వర్కౌట్ అవుతుందా లేదా, హోప్ఫుల్ గా ఉండొచ్చా లేదా అని డౌట్స్ కానీ ఉంటే వర్కౌట్ అవుతుంది, హోప్ఫుల్ గా చేంజ్ అవుతుంది. యూనివర్స్ అందుకే స్టెప్ ఇన్ అయింది. పర్టికులర్ గా ఇది మాత్రం వ్యక్తులతో ఉన్న సిచ్యువేషన్స్ కి సంబంధించిన రీడింగ్. సో యూనివర్స్ ఏంటంటే మీకు ఇచ్చే గిఫ్ట్ అదే, ఈ పర్సన్ తో థింగ్స్ ని బెటర్ చేసుకోవడం అండ్ ఈ రిలేషన్షిప్ ని వర్కౌట్ చేసుకోవడం. సో మధ్యలో హర్డిల్స్ ఉంటాయి అండ్ చాలా అప్స్ అండ్ డౌన్స్ కూడా మీరు చూస్తారు ఇంకా వచ్చే రోజుల్లో కూడా. ఇదే ఎండ్ కాదు, బట్ డెఫినెట్ గా మీరు ఏంటంటే ఈ రిలేషన్షిప్ ని బెటర్ చేసుకోగలుగుతారు. సో మీ వరకు మీరు చేయాల్సింది ఏంటంటే వ్యక్తులకు కొంత దూరంగా ఉండడం అంతే. అల్టిమేట్ గా ఒకటి గుర్తు పెట్టుకోండి, అటువైపు ఎంతమంది వ్యక్తులు ఉన్నా మీ వైపు నుంచి ఎక్కువ మంది వ్యక్తులు ఉన్నా ఏం మారిపోదండి. మీ వైపు నుంచి మీ క్లారిటీ మీకు ఉండాలి, మీ ఇండివిజువాలిటీ మీకు ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ ఎదుటి వ్యక్తులు అది నోటీస్ చేస్తున్నారు, మీరు మీలా లేరు ఆర్ మీరు ఏంటంటే మీ ఓన్ వేలో థింగ్స్ ఆపరేట్ చేయట్లేదు అనే ఫీలింగే వాళ్ళకి వస్తుంది. సో ఇది చేంజ్ అవ్వాలన్నమాట. ఇది చేంజ్ అవుతుందండి ఎప్పుడైతే మీరు వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేయరో. సో నేను చెప్తున్నాను కదండి, రీడింగ్ ప్రకారం అయితే థింగ్స్ వర్కౌట్ అవుతాయి, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం అంటే ఇది ఎవరికైతే రెజోనేట్ అవుతుందో మీరు మాత్రం ఇవన్నీ పాటించడం అయితే మంచిది. ఇఫ్ రెజోనేట్ అవ్వకపోతే ఓకే, జనరల్ రీడింగ్ కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. బట్ డెఫినెట్ గా రెజోనేట్ అయిన వాళ్ళు ఈ రోజు నుంచి అయినా సరే మారడానికి ట్రై చేయండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.